నగరపాలక సంస్థ పరిధిలోని 64వ డివిజన్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ పడాల శ్రీజ అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ సాగాయి. ఈ కార్యక్రమానికి నగర డీసీపీ అధ్యక్షుడు అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు పొన్నం సత్యం, యాగండ్ల అనిల్ కుమార్ తదితరులు కూడా సంబరాల్లో పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హోలీ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పరస్పరం ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. సోదరభావం, ఐక్యత, సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ ఉత్సాహంగా జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా కార్పొరేటర్ పడాల శ్రీజ అజయ్ మాట్లాడుతూ హోలీ వంటి పండుగలు మనుషుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి ప్రేమాభిమానాలను పెంపొందిస్తాయని తెలిపారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం నెలకొల్పడంలో ఇటువంటి వేడుకలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమం మొత్తం హర్షోల్లాస వాతావరణంలో సాగి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మధుర స్మృతిగా నిలిచింది. గాంధీ చౌరస్తా వద్ద పడాల అజయ్ కుమార్ శ్రీజ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ హోలీ పండుగ ఉత్సవాలను ఘనంగా చేసుకోవడం ఆనందదాయకం. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరి కుటుంబాల్లో ఆనందాలు హరివిల్లు నిండాలని, అందరూ సమానత్వంతో కలిసిమెలిసి ఉండాలని రంగులతో ఈరోజు హోలీ పండుగ చేసుకోవడం చాలా ఆనందకరం. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందాలని, వారందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ 64 డివిజన్ నుంచి పడాల శ్రీజ అజయ్ గౌడ్ కొత్తగా కార్పొరేటర్గా గెలవడం జరిగింది. కొత్తగా గెలిచిన తర్వాత ఈరోజు ఫస్ట్ హోలీ సంబరాలు మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి నిర్వహించడం జరిగింది. మరి యువత, స్టూడెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను.